చెబురేకి. ఇదైతే నాకు తెలిసి గ్రేప్ ఫ్లేవరు, ఇదైతే మ్యాంగో, అదైతే స్ట్రాబెర్రీ. కర్రీ చికెన్. ఈ డిష్ని అజారియన్ కచ్చాపూరి అంటారు. బాల్స్ తింటున్నాం, రకరకాల బాల్స్. సన్నంగా కర్రలా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మొత్తం చూడడానికి అయితే కజ్జికాయలా ఉంది, చూడండి ఎలా ఉందో. సో మనం ఇప్పుడు ఒక యూనిక్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయబోతున్నాం. పెపరికా చికెన్. చెమురేలి చికెన్ అనే ఐటమ్ సజెస్ట్ చేశారనమాట. బీన్స్తో కూడా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది, బ్రెడ్ బుజ్జి బుజ్జిగా. వర్మ వర్త్, ఆహా చాలా బాగుంది నిజంగా. కొత్త రుచులు ట్రై చేయాలి, ఒకసారి ట్రై చేస్తాం. ట్రై చేసేసా. మన ఫుడ్ వీడియోలో భాగంగా అయితే నేను ఇప్పుడు కచ్చాపూరి హౌస్ అనే రెస్టారెంట్ ముందున్నాను. ఈ రెస్టారెంట్ ఎగ్జాక్ట్గా మనకి అవలాబరి మెట్రో పక్కనే ఉందన్నమాట. సో ఇక్కడైతే ఫుడ్ బాగుంటుంది అని చెప్పి నా లోకల్ ఫ్రెండ్ ఒక అతను చెప్పారు. ఏవో కొన్ని జార్జియన్ ఫుడ్స్ అయితే ఉంటాయంట. అసలు ఎలాంటి ఫుడ్స్ ఉన్నాయో మనమేం ట్రై చేయొచ్చో చూద్దాం లోపలికి వెళ్ళి. ఇప్పుడు మన జార్జియన్ ఫుడ్ టూర్లో భాగంగా అయితే మనం చెబురేకి అనే ఐటెం అయితే ఆర్డర్ ఇచ్చాం. చూడండి మొత్తం ఎలా ఉందో. చూడడానికి అయితే ఆలు పరాటాలా అనిపిస్తుంది. సో ఈ చెబురేకి ఏంటంటే ఇది యాక్చువల్గా జార్జియన్ డిష్ కాదు, కాకపోతే ఇది జార్జియా, ఆర్మేనియా, రష్యా, సెంట్రల్ ఏషియా ఈ అన్ని కంట్రీస్లో అయితే ఇది ఎక్కువ తింటూ ఉంటారనమాట. సో ఒక ట్రెడిషనల్ డిష్, అందుకని చెప్పి ఇది ఆర్డర్ ఇచ్చా. ఇది నాకు అరౌండ్ ఈ చెబురేకి ఒక 120 రూపీస్ అయితే పడింది. ఒక ఇద్దరు అయితే తినొచ్చు. దీని లోపల స్టఫింగ్ అయితే మనకి బీన్స్ వస్తాయి, లేదంటే చీజ్ వస్తుంది, లేదంటే ఎక్కువ వీళ్ళు ల్యాంబ్ కానీ లేదంటే బీఫ్తో కానీ తింటూ ఉంటారు ఇన్సైడ్ స్టఫింగ్. బట్ మనం ల్యాంబ్ అడిగితే లేదన్నారు. సో బీఫ్ అయితే ఉందంట, బీఫ్ అయితే వద్దని చెప్పా. మనకి స్టఫింగ్ ఒకటే మారుతుంది, బట్ నార్మల్గా ఈ టెక్స్చర్ ఇవేమీ మారవన్నమాట. విత్ చీజ్ అయితే ఉత్తి ప్లెయిన్ చీజ్ అయితే వస్తుంది. అందుకని చెప్పి నేను విత్ బీన్స్ అయితే అడిగాను. బీన్స్ కొంచెం హెల్త్కి మంచిది కదా. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. బ్రెడ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, ఎలా లాగుతుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ ఇటు సైడ్ బ్రెడ్స్ అయితే తింటున్నారు వీళ్ళు. బీన్స్తో కూడా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది, బ్రెడ్ బుజ్జి బుజ్జిగా. సో వీడియోలో అయితే చిన్న మార్పు అనమాట. దీని పేరు చెబురేకి కాదు, లొబియానీ అంట. సో పేరు అయితే నేను రాంగ్గా చదివాను, ఎందుకంటే నేను అక్కడ మెనూలో చూసి ఆర్డర్ ఇచ్చింది చెబురేకియే, బట్ వాళ్ళు నాకు ఇచ్చింది అయితే లొబియానీ. సో కాంటెక్స్ట్ అంతా అయితే సేమ్, బట్ పేరు అయితే మారింది. దీని పేరు లొబియానీ, చెబురేకి కాదు, లొబియానీ. సేమ్ మిగతా అంతా. నా ఎదురుగా ఒక ఆవిడ కూర్చున్నారు. ఆవిడైతే చెప్తుంది, నేను ఇలా వీడియో తీస్తూ చెప్తుంటే ఆవిడ చెప్తున్నారనమాట, అది చెబురేకి కాదు, లొబియానీ అంటారు జార్జియన్ లాంగ్వేజ్లో అని చెప్పారు. ఇందాక తీసుకున్న ఐటమ్ అయితే రాంగ్ అయింది కదా. సో ఆ జార్జియన్ లేడీ అయితే ఇప్పుడు చూపించారనమాట. సో ఇదిగోండి ఈ టైప్లో ఉంటుంది ఇది మొత్తం. దీన్ని అయితే చెబురేకి అంటారు. ఇందాక తిన్నదైతే లొబియానీ. సో ఇదేంటంటే దీంట్లో మనకి బీన్స్తో చేస్తారు, లేదంటే బీఫ్ పోర్క్ మిక్స్డ్ మీట్తో ఉంటుంది, లేదంటే ల్యాంబ్తో ఉంటుంది అనమాట. చికెన్తో అయితే లేదంట, తయారు చేయరంట. సో నేనైతే ఇందాక అడిగినప్పుడు ఓన్లీ బీఫ్ పోర్క్తోనే మిక్స్డ్ మీట్దే ఉంది అన్నారు. నేనైతే రిక్వెస్ట్ చేశాను అనమాట, ఆ రెండు నేను తినలేను, సో నాకు ల్యాంబ్దే కావాలి, నేను వీడియో చేసుకోవాలి అంటే ఓకే అని చెప్పి కాసేపు వెయిట్ చేయని తయారు చేయించారు. ఇప్పుడైతే చూద్దాం. మొత్తం చూడడానికి అయితే కజ్జికాయలా ఉంది, చూడండి ఎలా ఉందో కజ్జికాయ. మొత్తం ఒక ఎలా ఉందంటే ఈ కరెక్ట్గా సర్కిల్, హాఫ్ సర్కిల్ షేప్లో ఉంది. పొగలు వస్తున్నాయి లోపల నుంచి. దీన్ని డైరెక్ట్గానే తినాలనుకుంటా, నేనైతే తుంచుకొని తింటున్నాను. తిని చూద్దాం ఎలా ఉందో. ఫ్లేవర్ సరిగ్గా తెలియట్లే.
ఇంకొంచెం దీన్ని చెప్తాను అండి. ఇప్పుడు ఈ అమ్మ మొత్తం జ్యూస్ అయితే కారుతుంది, జ్యూసో నూనె. సేమ్ ఇది ఎలా ఉందంటే మనం డీప్ ఫ్రైడ్ మోమోస్ తింటాం కదా, సో మోమోస్ లోపల స్టఫింగ్ పెట్టేసి ఎలా ఉంటుందో సేమ్ ఆ టైప్లో అయితే ఉంది టేస్ట్. ఈ చివరిలో అయితే షేప్ అయితే ఉందన్నమాట, ఇలాగా కోన్ షేప్, ఐ మీన్ షార్ప్గా. పఫ్, మనం ఎగ్ పఫ్, వెజ్ పఫ్ తింటాం కదా, ఆ టైప్లో ఉంది షెబురేకి. ఈ జార్జియన్స్ ఫుడ్స్ అన్నీ చాలా చప్పగా ఉంటాయి, అదేంటో చప్పగా ఉప్పగా, పెద్దగా కారమే ఉండదు, మనకు పెద్దగా ఎక్కువ ఫుడ్స్. ఇప్పుడైతే మనం జార్జియా కంట్రీ నేషనల్ డిష్, ఫేమస్ డిష్ అయినా కచ్చాపూరిని అయితే ట్రై చేయబోతున్నాం. చూడండి ఎలా ఉందో, మొత్తం చీజ్ స్మెల్, తర్వాత పైనే రా ఎగ్ అనమాట, డైరెక్ట్గా గుడ్డు కొట్టేసి దాన్ని ఫ్రైగా ట్రైన్ చేయలేదు, డైరెక్ట్గా వేసేసారు. దగ్గరికి తీసుకొస్తా, చూడండి ఎలా ఉందో. టట్టడా చూసారు ఎలా ఉందో. దీన్ని యాక్చువల్గా అడ్జారియన్ కచ్చాపూరి అంటారు. అడ్జారి అనేది ఒక రీజియన్ అనమాట. సో ఆ రీజియన్లో దొరికే ఈ డిష్ని అడ్జారియన్ కచ్చాపూరి అంటారు. అండ్ నార్మల్ కచ్చాపూరి కూడా ఉంటుంది, అది ఏంటంటే ప్లెయిన్గా ఉంటుంది అనమాట, రౌండ్గా, మనకి ఒక ఆలు పరాటా రోటీ ఎలా ఉంటుందో సో ఆ టైప్లో ఉంటుంది, అది నార్మల్ కచ్చాపూరి. బట్ ఇదేంటంటే అడ్జారియన్ కచ్చాపూరి. సో ఇది బాగా ఫేమస్ అనమాట. ఈ జార్జియా దేశంలోనే ఎవరు వచ్చినా సరే మెయిన్గా ఇదైతే ట్రై చేస్తారు. ఇప్పుడైతే మనం కూడా ట్రై చేయబోతున్నాం, ఎలా ఉంటుందో ఏంటో. చూడడానికి అయితే బోట్ షేప్లో ఉంది, మధ్యలో మొత్తం అయితే స్టఫింగ్, చీజు, తర్వాత రా ఎగ్ అయితే పెట్టారు. దీన్ని ఎలా తినాలో కూడా తెలియదు ఫ్రాంక్గా చెప్పాలంటే. ముంచుకొని తిందాం. ఇవ్వండి ఇలా తీద్దాం. నేను ఇప్పటి వరకు ఏ కంట్రీలోనే ఇలాంటి ఐటమ్ అయితే తినలేదు. చాలా వర్ణించడానికి కూడా చాలా వెరైటీగా ఉంది ఇది. ఫస్ట్ ఇలా ఒక బైట్ తీసుకోగానే ఉప్పగా, చీజీగా, క్రిస్పీగా, ఇంకెలా వర్ణించాలి. ఇంకొక బయట తిని చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటో. నాకైతే చాలా యూనిక్గా అనిపించింది టేస్ట్. స్మెల్ కూడా రా ఎగ్ స్మెల్ అయితే వస్తుంది ఆ పైన ఉండడం వల్ల. బాగా ఉప్పగా ఉంది, మేబీ చీజ్ వల్ల అనుకుంటా. ఈ జార్జియా దేశంలో వైన్తో పాటు చీజ్ కూడా చాలా ఫేమస్. సో ఇది లోకల్ చీజ్ అనమాట. వెరైటీగా ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు, ఎక్కువసార్లు అయితే తినలేము. వన్ టైం ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఏదైనా సినిమాకి వెళ్తే వన్ టైం వాచ్ ఉంటుంది కదా కొన్ని సినిమాలు, సో ఆ టైప్లో ఈ జార్జియన్ ఫుడ్స్ ఏంటంటే వన్ టైం ఎక్స్పీరియన్స్, అంతకు మించి ఎక్కువ తినలేము. ఇట్లీ చాలా ఉప్పగా ఉంది. ఇదంతా అసలు ఎలా ఫినిష్ చేయగలను ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇందులో ఏ ఐటమ్స్ కలుపుతారని చెప్పి కనుక్కున్నాను. సో మెయిన్గా అయితే బ్రెడ్, ఇది బోట్ షేప్లో చేస్తారంట అడ్జారియన్ కచ్చాపూరి. నార్మల్ కచ్చాపూరి అయితే జస్ట్ రౌండ్ షేప్లో. ఆ నార్మల్ కచ్చాపూరిలో ఏంటంటే ప్లెయిన్గా కావాలంటే చీజ్ స్టఫింగ్, లేదంటే ఏమైనా ఇంకా టేస్ట్గా కావాలనుకుంటే బీన్స్ కానీ, పొటాటోస్ కానీ, లేదంటే మీట్ కానీ ఏదైనా యాడ్ చేసుకుంటారంట. బట్ చీజ్ అయితే మ్యాండేటరీ అంట ఈ ఐటెంలో. ఈ జార్జియన్ ఫుడ్స్ అన్నీ నాకు అలానే అనిపిస్తున్నాయి, ఎక్కువ ఏం తినలేము, జస్ట్ టేస్ట్ చేసి అలా. అదే మన ఇండియన్ ఫుడ్ అయితే అబ్బా బిర్యానీ, ఏదైనా ఫుడ్ ఐటమ్ సంవత్సరం పొడుగు ఒకటే ఐటెం తినాలి, అదేంటి అని నన్ను అడిగితే మాత్రం నేను చూస్ చేసుకునేది అయితే చికెన్ బిర్యానీ. సంవత్సరం పొడుగు పెట్టినా సరే నేను తింటాను, నాకు అంత ఇష్టం బిర్యానీ. బాగా మిస్ అవుతున్నాను అసలు ఈ జార్జియన్ ఫుడ్స్ అవి తింటుంటే. అప్పుడు ఇండియన్ ఫుడ్ బాగా మిస్ అవుతున్నా. ఏదైనా మన ఇండియన్ ఫుడ్ని అయితే అసలు ఏ కంట్రీ బీట్ చేయలేదు, అంత బాగుంటుంది ఇండియన్ ఫుడ్. సో అది దీన్ని అయితే ఏదో కుస్తీలు పడి ఎంతో కొంత ఫినిష్ చేసి మిగతాదైతే కొంచెం ప్యాక్ చేసామని ఎవరికైనా అయితే ఇచ్చేస్తా. ఇదైతే మొత్తం నేను కంప్లీట్ చేయలేను. దీనికి ఆల్మోస్ట్ నాకైతే ప్రైజ్, ఈ అడ్జారియన్ కచ్చాపూరి ప్రైజ్ ఒక 350 రూపీస్ అలా పడింది. సో నార్మల్ కచ్చాపూరి అయితే 150 రూపీస్, ఇదైతే ఒక 350 రూపీస్ అనమాట. సో అది మ్యాటర్. జార్జియన్ డిష్ అయితే ట్రై చేస్తాను ఫైనల్గా.
టిబ్లిసీలో ఇక్కడ షవర్మా అయితే బాగుంటుందంట. ఇప్పుడు చూపించాను కదా ఈ మార్జోస్ అనే ప్లేస్లో. సో క్వాంటిటీ అయితే ఎక్కువే ఇచ్చారు. సో దీనికి ఆల్మోస్ట్ ఒక 280 రూపీస్ అయితే పడింది. దీన్ని వీళ్ళు షవర్మా అని అన్నట్ల, వీళ్ళు దీన్ని ఈ బ్రెడ్ పేరు అయితే లవాష్ అంట. సో నేనైతే చికెన్ నగ్గెట్స్ విత్ లవాష్ అయితే ఆర్డర్ ఇచ్చాను. అరౌండ్ 280 రూపీస్ అలా పడింది. బట్ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. సో టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. వర్మ వర్త్. ఆహా, చాలా బాగుంది నిజంగా. నేను ఇప్పటివరకు చాలా షవర్మాలు తిన్నాను కానీ ఇది రెగ్యులర్ షవర్మాలో అనిపించట్లా. ఎందుకంటే మనకి రెగ్యులర్ షవర్మాలో డైరెక్ట్గా చికెన్ ఉంటుంది కదా, గ్రిల్ చికెన్ లాంటిది. సో అది కట్ చేసేస్తారు. సో వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా చికెన్ నగ్గెట్స్ ఉంటాయి కదా మనకి కేఎఫ్సీలో గట్రా దొరుకుతుంటాయి. సో అవి మొత్తం స్టఫింగ్ అవి చేశారనమాట. సో క్రిస్పీగా భలే తగులుతుంది టేస్ట్. అండ్ ఏవో కొన్ని రకరకాల సాసులు కూడా యాడ్ చేశారు. చాలా బాగుంది టేస్ట్. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ పట్టింది ఇక్కడ వరకు రావడానికి. బట్ వర్త్ ఇక్కడ వరకు వచ్చి టేస్ట్ చేయొచ్చు. ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. లైక్ వోల్ట్, యాండెక్స్, గ్లోవో ఈ 3 యాప్స్లో అయితే అవైలబుల్ ఉంది. ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఒక స్వీట్ లాంటిది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇదైతే జార్జియా దేశంలో బాగా ఫేమస్ అనమాట. చాలామంది లోకల్ పీపుల్ అయితే కొనుక్కోవడం చూసాను. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను ఆగండి. ఇదిగోండి నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా దండలు ఇవే అవి. ఇదైతే స్వీట్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవరు. ఇదైతే ఒక ఫ్లేవరు, ఇదైతే నాకు తెలిసి గ్రేప్ ఫ్లేవరు, ఇదైతే మ్యాంగో, అదైతే స్ట్రాబెర్రీ, సో అదైతే వేరే ఫ్రూట్. సో ఇలాగో ఒక్కొక్క రంగు ఒక్కొక్క ఫ్లేవరు. ఈ ఒక్కొక్క దండ వచ్చేసి 2 లారీ అంట. అంటే అరౌండ్ 60 రూపాయలు. ఈ ఒక ఈ దండ మొత్తం అయితే ఎక్కువ రేటు. ఒక పీస్ అయితే 60 రూపాయలు. ఇవన్నీ అయితే మనకి వాల్నట్తో తయారు చేస్తారు. వాల్నట్ తెలుసు కదా మీకు. సో హెల్త్కి చాలా మంచిది. దాంతో తయారు చేస్తారు ఇవి, ఈ షేప్వి. ఇక్కడ కనిపిస్తున్నవి అయితే హేజల్నట్ అంట. సో అది వేరే నట్. హేజల్నట్తో తయారు చేసిన ఫ్లేవర్ అయితే ఇవి. సేమ్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్. గ్రేపు, తర్వాత ఇదైతే బ్లాక్ గ్రేప్ అనుకుంటా, మ్యాంగో, ఇంకా అవి కొన్ని ఫ్లేవర్స్. సో ఇవైతే జార్జియా దేశంలో ఎక్కువ వీటిని తింటారు. ఈ క్యాండీ అంటారు వీటిని. ఇటువైపు కూడా ఉన్నాయి. ఇవైతే నాకు తెలిసి యాప్రికాట్స్ కాదు, ఇవి ఏంటిదంటే వీటి పేరు మర్చిపోయాను. మనం తింటూ ఉంటాం కదా అంజీర్. సో ఇవి అవ్వనమాట. అంజీరు బాగా డ్రై చేసి పెట్టారు ఇక్కడ. ఇది చూడండి అసలు షేప్ ఎలా ఉందో. అక్కడ కనిపిస్తుంది కదా అదైతే లోకల్ జ్యూస్ అనమాట. అది కూడా ఆ బాటిల్స్లో లేబుల్ లేకుండా ఉంది కదా, అది లోకల్ జ్యూస్. ఇవన్నీ అయితే స్పైసెస్. ఇదిగోండి ఇవే వాల్నట్స్ అంటే ఇవి మీకు తెలుసు కదా, హెల్త్కి చాలా మంచిది. సో వీటితో అయితే క్యాండీస్ తయారు చేస్తారనమాట. ఇదైతే కొంచెం మిక్స్డ్ ఫ్లేవర్తో కలిపింది అనుకుంటా. ఇలా 2 రకాలు అయితే కనబడుతున్నాయి ఇందులో మనకు చూసుకుంటే. 2 కలర్స్. ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవైతే రాస్ప్బెర్రీస్, స్ట్రాబెర్రీస్. ఇవి చూస్తుంటే భలే కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి ఫ్రూట్స్ అని. నేను ఇవైతే ట్రై చేయాలి అనుకుంటున్నాను. ఒకటైతే ట్రై చేద్దాం, ఏ ఫ్లేవర్ తీసుకోవాలని చూస్తున్నా. ఓకే ఆప్రికాట్. కివి. ఓకే, ఆ గ్రీన్ కలర్ అదైతే కివి అంట. ఇదైతే వాల్నట్, అదైతే హేజల్నట్. సో వీటితో తయారు చేసిన స్వీట్ అయితే తీసుకున్నా 2 లారీ. యా, ఇప్పుడైతే తీసుకున్నాం కదా, ఎలా ఉంటుందో తిని చూద్దాం దీన్ని. ఆ వాల్నట్కి ఏమో గ్రేప్ జ్యూస్తో ముంచి మధ్యలో దారం కట్టి దండల్లో అయితే చేశారు. బాగుంది. ఒక్కొక్కటి ఒక్కో రకమైన ఫ్లేవర్. నేనైతే గ్రేప్ తీసుకున్నా, బాగానే ఉందా. కాకపోతే ఈ దండకి 40 రూపాయలు అయితే ఎక్కువ. బట్ ఇట్స్ ఓకే. కొత్త రుచులు ట్రై చేయాలి. ఒకసారి ట్రై చేసేసా. టేస్ట్ ఓకే, బాగానే ఉంది. కానీ చూసారా ఎంత కలర్ వేసారో. సో కలర్ మొత్తం దీనికి అంటిపోతుంది. ఎందుకంటే ఇంతగా రెడ్డిష్గా రావాలంటే ఉత్తి ఫ్రూట్ పల్ప్ వేస్తే సరిపోదు. సో కలర్ కూడా వేయాలి. సో జనాలను అట్రాక్ట్ చేయడానికి కలర్ అనమాట. మొత్తం రంగే. టేస్ట్ బాగానే ఉంది. వాల్నట్ హెల్దీయే, కానీ ఇంత కలర్ వేయడం వల్ల అది అన్హెల్దీ ఫుడ్ అయిపోయింది.
ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ పాస్తా అయితే ట్రై చేయడానికి వచ్చాం. ఈ ప్లేస్ పేరు వచ్చేసి పాస్తాచి అంటారు. ఇది యాక్చువల్గా ట్రెడిషనల్ జార్జియన్ ఫుడ్ ఏం కాదు, బట్ జార్జియా కంట్రీలో చాలా చోట్ల వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉన్నాయి అండ్ చాలా పాపులర్ కూడా. మెయిన్గా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చీజ్ పాస్తా. జార్జియాలో చాలా రకాల చీజెస్ ఉంటాయి. సుల్గూని, ఇమేరులి, తెనీలి, గూడా, చెడ్డర్, ఇలా చాలా రకాల చీజ్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా స్టోన్ లాగా, ఇది చీజ్. పాస్తాను బాయిల్ చేసి సాఫ్ట్ గా అయ్యాక ఈ రాయిలా కనిపిస్తున్న చీజ్ లో పడేసి బాగా మిక్స్ చేసి బాక్సులు తీసుకుని మనం ఏం చెప్తే అది యాడ్ చేస్తారు. వెజిటేబుల్స్ కానీ, చికెన్ కానీ, ఇంకా ఏమైనా సాసెస్ ఇలా. చీ కర్రీ చికెన్ పాస్తా, చీ పెపరికా చికెన్ పాస్తా 2 ఆర్డర్ చేసాం. చీ కర్రీ చికెన్ పాస్తా. సో విల్ ట్రై దిస్. కొంచెం సాల్టీగా బాగుంది. చీ పెపరికా చికెన్ పాస్తా. ఇది కొంచెం స్పైసీగా ఉంది, బట్ దీనికన్నా ఇదే బాగుంది. ఓల్డ్ బొలివార్డ్ అనే ఒక జార్జియన్ రెస్టారెంట్ కి వచ్చాం. ఇదైతే బటుమి సిటీలో ఉంది. ఈ జార్జియన్ రెస్టారెంట్ లో ట్రెడిషనల్ ఫుడ్స్ అన్ని దొరుకుతాయి అండ్ అంబియన్స్ కూడా అదిరిపోయింది. అసలు మంచిగా పియానో వాయిస్తూ కామ్ మ్యూజిక్ తో అసలు చాలా బాగుంది. ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన వెయిటర్ ఏమో మాకు చెమురేలి చికెన్ అనే ఐటమ్ సజెస్ట్ చేశారనమాట. మిల్క్, గార్లిక్ సాస్, చికెన్ తో అయితే తయారు చేస్తారంట. అది కూడా చికెన్, లేత చికెన్ అయితేనే దీనికి సెట్ అవుతుంది అని చెప్పారు. అసలు ఈ ఐటమ్ చూడగానే నాకైతే నోరు ఊరుతుంది. టెక్స్చర్ అయితే అంత బాగుంది, మొత్తం క్రీమీగా. చికెన్ ఏమో ఇది చాలా బాగుంటుంది అని చెప్పి అన్నాడు అనమాట. టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. దాంతోపాటు క్రీమ్గా మొత్తం మంచిగా వచ్చింది. ఉత్తిగా తినలేమేమో అని చెప్పి దాంతోపాటు బ్రో బ్రెడ్స్ ఆర్డర్ ఇచ్చాడు. వాటితో కూడా తినలేకపోతున్నాడు, చాలా స్ట్రగుల్ అవుతున్నాడు బ్రో. నేనైతే కుస్తీలు పడుతున్నా. టూ హార్డ్, చాలా గట్టిగా, అస్సలు బాగాలేదు టేస్ట్. మొత్తం ఉప్పుగా అసలు మొత్తం చూడండి వదిలేసాం మొత్తం. నాకు నచ్చలేదు, బ్రోకి నచ్చలేదు. ఒక ట్రెడిషనల్ జార్జియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. యాంబియన్స్ చూడండి ఎంత బాగుందో. యాంబియన్స్ వైజ్ అయితే 10/9, 10 ఇచ్చేయచ్చు. కానీ ఫుడ్ టేస్ట్ వైజ్ అయితే 1, 0.5. అస్సలు బాగా. హైఫా అనే ప్లేస్లో ఉన్నాను. హైఫా తెలీదు, మధ్యలో అయితే షవర్మా హోమ్ ఉంది. సో ఈ ప్లేస్లో అయితే షవర్మా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ మార్జోస్ అనే ప్లేస్లో ట్రై చేసా, అది ఆల్రెడీ మీరు చూసారు కదా. సో అక్కడ కొంచెం వేరేగా ఉంది షవర్మా, ఇక్కడ కొంచెం వేరే టైప్లో తయారు చేస్తున్నారు అనమాట. నేనైతే విత్ చీజ్ చెప్పాను. సో చూద్దాం అసలు ఫస్ట్ అలా ఎలా చేస్తున్నారో. బ్రదర్, యూ హ్యావ్ ఓన్లీ చికెన్, నో బీఫ్? ఓ యూ హ్యావ్ బీఫ్ ఆల్సో. ఓ నైస్. సో నేనైతే చీజ్తో చెప్పా. సో ఇటువైపు షాక్లో నాకు తెలిసి బీఫ్ అనుకుంటా, ఇదైతే చికెన్. మన సైడ్ లాగా షవర్మాలో వీళ్ళు ఓన్లీ చికెన్ మైనీసే కాకుండా వీళ్ళు ఇవన్నీ వేస్తారు అనమాట. ఎక్కువ వీళ్ళు వెజ్జెస్ కూడా యాడ్ చేస్తారు. ఇవన్నీ మ్యారినేటెడ్ అనమాట ఇది. అండ్ అక్కడ ఏవో కొన్ని పికిల్స్ లాంటివి ఉన్నాయి, మ్యారినేటెడ్ పికిల్స్ అవి. సో ప్రైస్ వచ్చేసి ఇక్కడైతే చిన్నది 8 ఉంది అండ్ పెద్దది అయితే 12 ఉంది. మేమైతే పెద్దది తీసుకున్నాం, 2 విత్ చీజ్ అయితే తీసుకున్నాం.
అండ్ పైన అయితే చిన్న చికెన్ పీస్ అయితే పెట్టేసి ఇచ్చారు టాపింగ్ లాగా. నేనైతే విత్ చీజ్ చెప్పా, చూద్దాం ఎలా ఉంటుందో. మయోనీస్ అయితే గట్టి దట్టించారు. మయోనీస్ కూడా మన సైడ్ టేస్ట్లో లేదు, కొంచెం సోర్ టేస్ట్ అయితే వస్తుంది, ట్యాంగీగా. చాలా బాగుంది. 12 లారీ అంటే దాదాపు ఒక 400 రూపాయల లోపే, బట్ ఇంత అయితే వచ్చింది సైజు. సన్నంగా కర్రలా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మన ఫుడ్ వీడియోలో భాగంగా ఇప్పుడైతే మనం ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసాం. ప్రజెంట్ నేను బటూమీలో ఉన్నా. ఈ బటూమీ సిటీలో బటూమీ పిజ్జా స్క్వేర్ అనే ఒక ప్లేస్ ఉంది. సో నా చుట్టూ కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్లో ఒక టవర్ కూడా ఉంది. సో ప్రజెంట్ అయితే ఈ బటూమీ పిజ్జా స్క్వేర్లో ఒక పిజ్జా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. లా బ్రాయిచే అనే ప్లేస్ ఉంది కదా, సో ఆ ప్లేస్లో అయితే పిజ్జా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం, ఒక పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాం, ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తా. ఈ పిజ్జా షాప్లో కొన్ని డెజర్ట్స్ కూడా ఉన్నాయి, మనం కావాలంటే ట్రై చేయొచ్చు. So which pizza we are trying now? Okay. Gardeniera pizza. Gardenier. Very good? Yes. But you are not giving anything like we asked for chicken. So yeah, okay? My restaurant. Okay. How old is this restaurant? It looks nice. I don't know. You But, don't. But this is, I think, Old. Okay. So we are trying Gardenier pizza. Gardenier with mushroom, tomato. ఇది కొంచెం చికెన్తో అయితే బాగుండేదేమో. మష్రూమ్ టొమాటో బాగానే ఉంది, బట్ ఈ పైన యాడ్ చేసిన టొమాటో పేస్ట్ అయితే కొంచెం పచ్చిగా ఉంది, బట్ నైస్. natural fruits and it's with vanilla ice cream. And the coating is with all sugar, so it's different. Bro, how it taste? I'm waiting to finish the ice cream so I can eat the bun. That is bun? The cinnamon bun. Cinnamon bun. Yeah, the Cinnamon bun and inside mango. సో మనం ఇప్పుడు ఒక యూనిక్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయబోతున్నాం. ఈ కింద చూడండి, ఇది ఎలా తయారు చేశారో చూసారు కదా, ఇప్పుడే చాలా కొత్తగా ఉంది ప్రాసెస్. పైన అయితే ఐస్ క్రీమ్ వేశారు. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. ఇదంతా తిన్నాకే లోపల ఫ్రూట్స్ ఉంటాయి, అవి తినాలి. సో ఐస్ క్రీమ్ అయితే కొంచెం యూనిక్గా వెరైటీగా ఉంది. కిందనది బండ్లా ఉంది, అది కోన్లా లేదు. సో నార్మల్గా మనం కోన్ ఐస్ క్రీమ్ తింటే కోన్ వస్తుంది కదా, వీళ్ళైతే అది ఒక బన్ టైప్లో తయారు చేశారనమాట. సినమన్ రోల్, రైట్ బ్రో? అది సినమన్ రోల్తో తయారు చేశారనమాట, ఒక బండ్లాగా. కొంచెం హార్డ్గా ఉంది, బట్ పైన వేసిన ఐస్ క్రీమ్ అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా అయితే ఉంది. అండ్ లోపల ఫ్రూట్స్ కూడా బాగున్నాయి, చాక్లెట్ ఫ్లేవర్ అది వేశారు. బట్ బన్ ఒకటే కొంచెం వెరైటీగా అనిపించింది, మిగతాదంతా నార్మల్గా ఐస్ క్రీమ్ లానే ఉంది, బాగుంది. సో వీటిని ఏమంటారు? Same thing for you, bro? స్మాల్ బాల్స్. Same. నేమ్ లుక్స్ డిఫరెంట్. Same? ఇవి చిన్న బాల్స్ అంట. No, not marshmallow. Little bit, yeah, marshmallow. Okay.
సో ఐస్ క్రీమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది బాల్స్ లాగా. Yeah. ఇవి బిగ్ బాల్స్ అంట. సో ఇది కూడా ఐస్ క్రీమే. Okay, which one? What are these? What is the red? That is vanilla? దట్ ఈస్ మ్యాంగో ఐ థింక్. Mango? That one? Mango. Mango, yes. Mango, yes. 2 mango. Yes, please. టూ మ్యాంగో. Then what is that? Chocolate, no, with no. banana. No, Inside no, no. banana. Coconut inside. Kiwi. Kiwi, yes. Iced peach. Ice peach. Kiwi, yes. Kiwi. Okay, kiwi. Okay. And what is Strawberry, cherry and Coca-Cola. బాల్స్ తింటున్నాం, రకరకాల బాల్స్. ఫస్ట్ టైం ఇలాంటి ఐస్ క్రీమ్ తింటున్నా. అన్నీ సబ్జా గింజల్లో ఉన్నాయి. Tastes like ice. టేస్ట్ లైక్ ఐస్ బట్ వేర్ ఇస్ ద ఫ్లేవర్? Right. The big ones? Big ball. Inside there are flavors. Yeah. సో బిగ్ బాల్ తిని చూద్దాం. దేని బాల్ అని అడగండి, మామూలు ఐస్ క్రీమ్ బాల్స్ ఇవి. ఫ్లేవర్ అయితే ఏం తెలియట్లే, ఏదో తింటున్నాం అనేది అయితే తెలుస్తుంది కానీ ఏం తింటున్నావో తెలియట్లే. చూడండి వెరైటీగా ఎలా ఉన్నాయో బాల్స్, హ్యూమన్ మేడ్ బాల్స్. బ్రో, వాట్స్ ద నేమ్ ఆఫ్ దిస్? Yes, Nukaimat. Huh? Nukaimat. Nokaimat. You see, Bisa. ఇది ఒక చిన్న బేకరీలో ఉంది. సో మేము లొకైమత్ అనే ఒక స్వీట్ తీసుకున్నాం. సో ఇదిగోండి, చూడడానికి కొంచెం బూరిలాగా గులాబ్ జామ్లా ఉంది. Almost. Almost like gulab jamun. బట్ హార్డర్ వర్షన్. Yeah. ఇట్స్ నాట్ సాఫ్ట్ ఇన్సైడ్. It's not soft at all, but it is good. There's a version they put sesame seeds on it. That's really good. I'll try it. I'll see if they have sesame seeds. No. This is Arabic dish. In small shops, there will be like dried versions in the packets. Red color ones. Oh, that is only in India. India, Indian some kind of. You remember that? No, I can tell him. Like in Kerala, if you go, when you finish your food in a restaurant, any big good restaurant, you will definitely have that in a box. They tell some good word for that. చాక్లెట్లు అన్నీ కూడా మినిమం అయితే 30 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి, మన ఇండియాలో లాగా 5 రూపాయలు 5 స్టార్లు అవి ఏం కనిపించట్లేదు. 5 స్టార్ ఒకటి, డైరీ మిల్క్ ఒకటి ఎక్కడా కనిపించలేదు అనమాట. ఏ షాప్లోని కనిపించలే. స్నిక్కర్స్ కనిపిస్తుంది, కిట్ క్యాట్ కనిపిస్తుంది. కిట్ క్యాట్లో ఇంకా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఎక్కువ మిల్క్ అనే బ్రాండ్ కనిపిస్తుంది అనమాట. క్యాడ్బరీ అనేది అక్కడ పెద్ద కనిపించట్లేదు అసలు. ఏదో ఇండియన్ స్టోర్లోకి వెళ్తేనే తప్ప అసలు నార్మల్గా జార్జియన్ సూపర్ మార్కెట్ ఎక్కడలో, స్పార్లో కానీ, ఫ్రెస్కోలో కానీ, అసలు క్యారిఫోర్లో కానీ ఎక్కడ మనకి క్యాడ్బరీ ఏవి కనిపించట్లేదు. ఓన్లీ మిల్క్ అవే ఎక్కువ కనబడుతున్నాయి ప్రొడక్ట్స్. ఈ జార్జియా కంట్రీలో చాక్లెట్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ చాక్లెట్స్ అయితే వాల్నట్స్తో తయారు చేసిన చాక్లెట్లు కనబడుతున్నాయి. అండ్ ఎక్కువ ఈ మిల్కా చాక్లెట్స్ కూడా కనబడుతున్నాయి. ఇవి ఎక్కడ బ్రాండ్ కాదేమో, బట్ ఎక్కువ అయితే ఇవే కనబడుతున్నాయి అనమాట. వాల్నట్, హ్యాజిల్నట్ కలిపిన నట్స్ చాక్లెట్స్ ఎక్కువ కనబడుతున్నాయి. ఆల్పెన్ గోల్డ్ ఇదైతే నేను ట్రై చేశాను, మిల్కా బాగుంది. అండ్ ఇవి కూడా బాగున్నాయి, ఆల్పెన్ గోల్డ్. మరి ఇవి ఏ కంట్రీలో ఆరిజినేట్ అయ్యో తెలియదు కానీ. అండ్ ఇవి ఈ టెడ్డీ బేర్ చాక్లెట్లు ఉన్నాయి కదా, ఇవైతే లోపల సేమ్ టెడ్డీ బేర్ షేప్లో ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా మిగతా పెద్దగా ఎక్కువ ట్రై చేయలే. సో ఇవి కూడా అయితే ఇక్కడ లోకల్ చాక్లెట్స్ అనుకుంటా. చూడండి మొత్తం ఫ్లేవర్ ఎలా ఉన్నాయో. Oven roast chicken you don't have, huh? And light sweet onion. Okay. Jalapeno. Okay,
And the remove the phone? This one is good, no? The mayo is good. Mayo is very good.